ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు పులివెందుల ఎంపీగా పలుమార్లు పనిచేసిన వైఎస్ వివేకానంద రెడ్డి మార్చి 14, 2019లో హత్య గావించగా ఇప్పటికీ అనేక దఫాలుగా ఈ హత్యోదంతం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగానే ఇటీవల కాలంలో సిబిఐ అధికారులు ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ తుది ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేసిన నేపథ్యంలో ఆయన కుమార్తె సునీత గారు తమకు సరైన న్యాయం జరగలేదని, ఈ దేశంలో వ్యవస్థల పట్ల ఆమె విశ్వాసం లేనట్లుగా మీడియా ముందు మాట్లాడారు. సిబిఐ దర్యాప్తు కోరిందే సునీత. అలాంటి ఆమె సిబిఐ చేసిన దర్యాప్తు మీదే నమ్మకం లేదంటే మనకు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ మాత్రమే. అలాగే సుప్రీంకోర్టులో కూడా తనకు న్యాయం జరగలేదన్నట్లుగా ఆమె మాట్లాడడం కూడా వాంఛనీయంగా అనిపించడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చొరవ తీసుకుని ఈ కేసు దర్యాప్తుని ముందుకు తీసుకుపోవడానికి ఎంతో దోహదపడింది. పలుమార్లు ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ దర్యాప్తును సరైన రీతిలో నడిపించాలని కోరి న్యాయం పొందింది. అయినా కూడా ఆమెకు వ్యవస్థల మీద నమ్మకం లేనట్టుగా మాట్లాడడం అర్థం లేని విషయం. ఈమెకు తోడుగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు, ఆయనతో ఉన్న ఆస్తుల తగాదాలు, పాత కక్షలని మనసులో పెట్టుకుని ఈ సునీతకు వంత పాడడం. వీరి ఇద్దరి ప్రధాన ఆరోపణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతికి తెలియకుండా ఈ హత్య జరగలేదు అన్నది వీళ్ళ బలమైన అభిప్రాయంగా ఉంది. వాళ్ళిద్దరినీ విచారించి అవసరమైతే వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేస్తే గానీ వీళ్ళు న్యాయం జరిగింది అన్న కోవలేకి వెళ్లే ఆలోచన కనిపించడం లేదు. వీరి తీరు చూస్తుంటే సిబిఐ, సుప్రీంకోర్టులు వీళ్ళకి నమ్మకాన్ని కలిగించడం లేదు. ఈ సునీతని సిబిఐ డైరెక్టర్ గానే ఏమనే నియమించి ఈ కేసుని ఏమే దర్యాప్తు చేసుకుని షర్మిలని ఈ కేసును విచారించే జడ్జిగా నియమిస్తే అప్పుడు వీళ్ళు సంతోషపడే పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యమైన విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో ఎన్నో హత్యలు జరిగాయి. అందులో వివేకానంద రెడ్డి హత్య కూడా ఒకటి. అయితే ఈ కేసు మీద జరుగుతున్న చర్చ ఈ రాష్ట్రంలో మరే అంశం పైన జరగలేదు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఒకసారి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాక వాటిని న్యాయ ప్రక్రియలో భాగంగా కోర్టు ముందు ఉంచుతాయి. కోర్టులు న్యాయాలు పరిశీలించి నిందితుల్ని శిక్షిస్తాయి. అంతవరకు వేచి చూడాలి కానీ వీళ్ళే కోర్టు తీర్పులు రాకముందే ఇష్టానుసారం వ్యాఖ్యానించడం ఇది సరైన పద్ధతి కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.